నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, పరుపులు గ్యారంటీ అని ఒక్కొక్కళ్ళు కంపెనీలు, పెద్ద కంపెనీలు కానీ చిన్న కంపెనీలు కానీ చెప్తున్నారండి. నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. గ్యారంటీ అంటే అమ్ముకునే దాకా గ్యారంటీనా, తీసుకునేదాకా గ్యారంటీనా అని అడగండి. గ్యారంటీ అని పెట్టుకొని అమ్ముకోవటం తప్పితే మీ దగ్గర పరుపు తీసుకోరు. ఎందుకు తీసుకోరని క్లారిటీగా చెప్తాను. మనం చిన్నప్పుడు చూసే ఉంటాం, రోడ్డు పక్కన ఒట్టు వేళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు, వేరు ముక్కలు ఏనమ్మే వాళ్ళు ఉంటారు. ఈ వేరు ముక్క పెట్టుకుంటే నువ్వు కోటేశ్వరుడు అవుతావు, ఈ వేరు ముక్క పెట్టుకుంటే కలిసి వచ్చిద్ది, బంగారం నిధి వచ్చిద్ది, రకరకాలు అమ్ముతారు. వేరు ముక్క 10 రూపాయలు ఉండిద్ది ఆ రోజుల్లోనే. పైసా కూడా పనికిరాని వేరుని 10 రూపాయలకు అమ్ముతాడు. ఏంటంటే నాది గ్యారంటీ, నాది ఈ వేరు ముక్క తీసుకెళ్ళు, నువ్వు కోటేశ్వరుడు అవుతావు, ఒకవేళ అవ్వకపోతే నా వేరు ముక్క నాకు తెచ్చి నేను తీసుకుంటాను అంటాడు. వేరు ముక్కలోడు ఆడు అమ్ముకునేవాడు అన్ని మాటలు చెప్పి జనాలు కొంటారు. ఎందుకు కొంటారా అనుకునేవాడిని. ఏంటంటే ఆ వేరు ముక్క అమ్ముకోవటం తప్పితే నిజంగా అవుతాడా అంటే అవడు. అయ్యేవాడైతే వాడు అయ్యేవాడు ఫస్ట్ పాయింట్. సో అది వేరే మ్యాటర్. అది తీసుకెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కొనుక్కొని పెట్టుకుంటాడు 10 రూపాయలే కదా అని. అది అమ్ముకోవడానికి గ్యారంటీ, వాడు అమ్ముకోవడం అనేది గ్యారంటీ ఆ మాట చెబితే. అట్లాగే వాళ్ళ పరుపుల కంపెనీ పరిస్థితి అన్ని కూడా అమ్ముకోవడానికి గ్యారంటీ లాగా ఉంది. 10 సంవత్సరాలు మీ పరుపు గ్యారంటీ, 15 సంవత్సరాలు గ్యారంటీ, 20 సంవత్సరాలు గ్యారంటీ అని రకరకాలు చెప్తున్నారు. మీకు ఏదైనా అయితే తీసుకుంటామని చెప్తున్నారు. గ్యారంటీ వాళ్ళు చెప్పినా అదో రకం, మేము తీసుకుంటాం, మేము ఉంటాం, మీకేం భయం లేదని చెప్తారు. అలా ఎలా తీసుకుంటారు నాకు అర్థం. వాడు ఉంటాడు అసలు ముందు, అసలు చిన్న కంపెనీ వాడు పెట్టాడు, ఈపీ షీట్లు అమ్ముకునేవాడు, వాడు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ పరుపు కంపెనీ ఉండిద్దండి. అసలు అక్కడ జరిగే పనేనా అసలు? ఇక్కడ మీకు తర్వాత పరుపు తీసుకున్నాక అన్ని వంకలు చెబుతారు. ఒక్కొక్క వంక చెబుతారు. మీరు తడిపారు, మీరు ఎండలో పెట్టారు, మీరు ఎక్కి తొక్కారు, మీరు మడతేశారు, సరిగా వాడుకోలేదు, నీళ్లు పోశారు, పిల్లలు పాస్ పోశారు, అందుకు చెడిపోయిందని మీ మీద వంక చెబుతాడు. ఎట్టు పరిస్థితుల్లో మార్చడాడు, వాడి వల్ల కాదు అసలు. ఎందుకంటే వాడు ఉండడు అక్కడ. ఒకవేళ ఉన్నా మీ మీద వంక చెబుతాడు. జరిగే పని కాదు అసలు అది. పెద్ద కంపెనీలు అంటారా, మీరు ఇంకా పోరాటం చేయాలి, పోరాటం చేస్తే మారుస్తాయి కాదంట్లా. 100కే ఒక 20 మారుస్తారు, 80 మార్చరు. ఆ 20 కూడా మీ బిల్లు ఉందా, మీరు తీసుకున్న బిల్లు దాచిపెట్టాలి, మీరు ఎక్కడ కొన్నారో అవన్నీ దాచిపెట్టాలి. అయిపోయినాక ఆ పరుపు గురించి మీరు కూడా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పోరాడలేరు. అయినా కూడా 100 రూపాయల పరుపు 300 అమ్ముతాడు. మళ్ళీ మీ పరుపు ఇవ్వాలిగా, ప్రాబ్లమ్స్ ఇవ్వడు. మళ్ళీ ఇప్పుడు ఈ పరుపు 300 రూపాయల పరుపు అమ్మాడు కదా, మీ పరుపుకి డిప్రిషియేషన్ ఉండిద్దండి. ఎవ్రీ సంవత్సరం 20% కాడ తగ్గించిస్తామండి అని చెప్పి మీరు పరుపు 4 ఏళ్ళు అయిందండి, ప్రాబ్లం వచ్చి 80% మీ డబ్బులు కదా కొత్త పరుపు ఇస్తామని చెప్తాడు. అప్పుడు ఎంత అయితే 30,000 పరుపు, ఆ రోజుకి అది 40,000 అవుతుంది 5 ఏళ్లలో. 40,000 పరుపునికి డిప్రిషియేషన్ పోను ఎంత కట్టాలి? 32,000 కడితే కొత్త పరుపు ఇస్తాడు. చూడండి ఎలా ఉంటుంది అనేది వ్యవహారం. చిన్న చిన్న పాయింట్లు ఉంటే కనబడవు మీకు. ఇవన్నీ మీరు అమ్ముకునేదాకా గ్యారెంటీ. ముందు అమ్ముకుంటే చాలు, ముందు కంపెనీలకి టర్న్ ఓవర్ వస్తే చాలు, సరికి వెళ్ళిపోతే చాలు, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు సంగతి. కానీ మా పరుపు ఇంతమంది ఒకటి రిమార్క్ రాల. మీకు గ్యారెంటీ అనేది ఎక్కడ ఇవ్వకపోయినా ఒకటి రిమార్క్ రాల. ఎందుకని రాలేదు? అన్ని హై డెన్సిటీ హై క్వాలిటీలు ఇస్తున్నాం, ఆ పరుపు ఎట్లా వాడుకోవాలో చెప్తున్నాం, దానికి సంబంధించిన యాక్సరీస్ ఇస్తున్నాము, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఏ పరుపుల కంపెనీ వాళ్ళు యాక్సరీస్ ఎవరు, ఎడ్యుకేట్ చేయరు, లో డెన్సిటీ ఇస్తారు, ప్రాబ్లం వస్తే మార్చరు. మేము ఇన్ని యాక్సరీస్ ఇన్ని ఇచ్చి కూడా గ్యారంటీ ఇవ్వట్లా. ఎందుకని ఇవ్వట్లేదు? ఉన్నది చెప్పాలి కాబట్టి కస్టమర్కి. పరుపుని నేను చెప్పిన ప్రకారం వాళ్ళకి అసలు ప్రాబ్లమే రాదు. మీరు ఏదో డైవర్ట్ అయ్యారు, దాన్ని ఎండలో పడేసో, నీళ్లు పోసో, ఎట్లా పడితే అలా మడతేసో ఏదో చేస్తే పోయిద్ది. ఆ రోజు నేను చెప్పే బదులు మేము ఈ రోజు చెప్పామనుకోండి, ఎలాంటి సమస్య రాదుగా. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు 3-in-1 లాటెక్స్ అని తీసుకొచ్చామండి. దాన్ని 3 ఆప్షన్లు పెట్టాం. కస్టమర్లు అడుగుతున్నారని 3 ఆప్షన్లు పెట్టాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మినిమం గ్యారంటీ. అంటే 2 అంగాలు, 6 అంగాల పరుపు 2 అంగాలు దిగిపోయినా కూడా పనికి వచ్చే విధంగా 2 అంగాల లాటెక్స్ షీట్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాం. రెండోది, ఒక పరుపుకి ఒక పరుపు ఫ్రీ. మళ్ళీ 20 ఏళ్ళు వచ్చిద్దని చెప్తాను, 20 ఏళ్ళు రాలేదు. ఆ రోజు రాజు ఎవరో రెడ్డి ఎవరో, అందుకని ఇప్పుడే పరుపుతో పాటు పరుపు ఇచ్చేస్తున్నా. పరుపు పోయింది, మళ్ళీ ఆ పరుపు వేసుకో, ఏ లేయర్ పోయింది ఆ లేయర్ వేసేసుకో. ఆప్షన్ 2. ఆప్షన్ 3, అసలు మాకు ఏమవుతుంది, యాక్సరీస్ వద్దు, గ్యారంటీ వద్దు, ట్రైల్ ఉంటే బాగుంటుంది, 100 రోజులు వాడుకుంటా, నచ్చితే ఉంచుకుంటా, లేకపోతే మీకు రిటర్న్ కొడతా అంటే 3 ఆప్షన్. 3 ఆప్షన్లు పెట్టామండి ఒకే పరుపుకి. ఎవరు కూడా మమ్మల్ని అడిగిన వాళ్ళు, ఒక్కళ్ళు కూడా గ్యారంటీ అని అడిగిన వాళ్ళు పరుపుకి పరుపు ఇచ్చే దాంట్లో ఎవరు తీసుకోవట్లేదు. లేకపోతే ట్రైల్ ఒక్కళ్ళు కూడా బుక్ చేయాలి. పరుపు అన్న 2-3% అన్న తీసుకున్నారు, కానీ ట్రైల్ దాంట్లో ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి. జనరల్గా యాక్సరీస్, జనరల్గా ఇచ్చే మినిమం గ్యారంటీనే తీసుకుంటున్నారు. దానికి కూడా నేను ఒక వీడియో పెడతాను, ఇది చూడండి, మీకు క్లారిటీకి అర్థమైతే. నమస్తే అండి, నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మా దగ్గర 2 రకాల పరుపులున్నాయి. ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్, మరొకటి వరం 3-in-1 లాటెక్స్ బెడ్. మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి.
వావ్, 3-in-1 కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా? మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని? ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి. హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు. వాళ్ళకి 2 నేచురల్ లాటెక్స్ పిలోస్, 4 పిల్లో కవర్స్ వెళ్ళిపోతాయి. టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. దానికి కంఫర్టర్ వెళ్ళిపోతుంది. పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డ్యూయెట్ కవర్ వెళ్ళిపోతుంది. డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్ళిపోతాయి. నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్ళిపోతుంది. మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్ళిపోతుంది. డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది. లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు. గ్యారంటీ కింద 20% యాడ్ చేస్తారు. దాని బదులు 2-inch లాటెక్స్ వెళ్ళిపోతుంది. మేము 4 ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్, సాలరీస్, ఎక్స్పెండిచర్ తక్కువ. డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్. ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే. వరుణ్ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ అయితే మ్యాట్రెస్ తో పాటు 2 నేచురల్ లాటెక్స్ పిలోస్ విత్ ఇన్నర్ కవర్స్, 4 పిల్లో కవర్స్, 1 కంఫర్టర్, 1 డ్యూయెట్ కవర్, 2 ఎలాస్టిక్ బెడ్ షీట్స్, ఏ హై డెన్సిటీ నేచురల్ 2-inch లాటెక్స్, టాపర్, ప్రొటెక్టర్ అండ్ 4 ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ 1 ప్యాకేజ్. అయితే అసలు ఆలోచించడం ఎందుకు? 3-in-1 లాటెక్సే కొంటాను. మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ 9392912609. ఈ వీడియో 100% జెన్యూన్ అండి. నేను చెప్పింది 100% కరెక్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3-in-1 లాటెక్స్ తీసుకోండి. మీకు ఎన్ని ఆప్షన్లు అంటే అన్ని ఆప్షన్లు అండి. ఇది సబ్స్క్రైబర్స్ బెడ్ అండి. కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ప్రశ్నలతో తయారు చేసిన బెడ్ ఇది. వాళ్ళు అడిగిన కోరికలతో తయారు చేసిన బెడ్ ఇది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జెన్యూన్గా అమ్ముతున్న పరుపు అండి ఇది. మీకు కరెక్ట్గా రావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా బుక్ చేసుకోండి. మీకు 100% సేఫ్టీగా జెన్యూన్గా మీ పరుపు మీ ఇంటికి వచ్చింది. మా వెబ్సైట్ ఓన్లీ కస్టమర్కి బిజినెస్ అమ్ముకునే వెబ్సైటే కాదండి. కస్టమర్కి ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చి అద్భుతమైన వెబ్సైట్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కోరుకుంటూ అందరికీ నమస్కారం.